1952 మే 14న విడుదలైన జానపద చిత్రం ధర్మదేవత. రాగిణి బ్యానర్ పేరు, నిర్మాత పేరు ప్రత్యేకంగా ఎక్కడా ప్రచారంలోకి రాని ఈ సినిమాకి దర్శకుడు పి. పుల్లయ్యగారు. ఈ సినిమా ఎడిటింగ్ శాఖను కూడా ఆయనే నిర్వహించడం విశేషం. రాచరికంలో జరిగిన తప్పుకి ఒక సామాన్యుడు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో జరిగిన సంఘటనలే ఈ ధర్మదేవత చిత్రకథకు మూలం. కథా మాటలు రాసింది త్రిపురనేని గోపీచంద్ గారు, పాటలు రాసింది సముద్రాల కొండముది గోపాలరాయశర్మ. ఈ సినిమాలోని 13 పాటల్ని స్వరపరిచింది సిఆర్ సుబ్బరామన్. ఈ చిత్రంలో చండశాసనుడైన రాజుగా నటించింది ముదిగొండ లింగమూర్తిగారు. ఆయన చేసిన తప్పుని ఎదిరించిన ధైర్యవంతుడిగా నటించింది ముక్కామలగారు. ముక్కామలగారి అక్కయ్యగా నటించింది శాంతకుమారిగారు. ఇంకా మరికొన్ని పాత్రల్లో తిరువాన్కూర్ సోదరీమణుల్లో ఒకరైన లలిత, గిరిజ, లక్ష్మీప్రభ, కౌశిక్ మొదలైన వారు నటించారు. సమర్థులైన సాంకేతిక నిపుణులు, ఆ కాలానికి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథే అయినా ధర్మదేవత చిత్రం అంతగా విజయవంతం కాలేదు.